హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ అండ్ పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఇవాళ మనం డే 32లో ఉన్నాము. 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. అండ్ డే 32లో మనం ఇవాళ చూస్తున్న పైథాన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్. అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇవాళ ప్రోగ్రాంలో మనం చూద్దామన్నమాట. యాజ్ యూజువల్గా మనం పైథాన్ ఆన్లైన్ ప్రోగ్రామైజ్ కంపైలర్ని ఓపెన్ చేసుకుంటాము. అండ్ దెన్ మనం ఏదైతే క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం అది కామెంట్ సెక్షన్లో పెట్టుకుంటాం, ఎందుకంటే మనకి ఈజీగా అర్థం అవ్వడం కోసం. అండ్ దెన్ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ బేస్ ఎక్కడ ఉంటుందంటే లాజిక్ వచ్చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయడం, కాబట్టి మనకి మెయిన్గా ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోవడానికి ఫార్ములా తెలియాలి. ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే సైడ్ ఇంటూ సైడ్, ఆర్ అలా కాకపోయినా ఏదైనా సరే ఏ స్క్వేర్ ఆర్ సైడ్ స్క్వేర్ అనేది ఎలా అయినా తీసుకోవచ్చు. అని ఏదైనా స్క్వేర్ చేస్తే మనకి ఏరియా యొక్క స్క్వేర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో మనం ప్రోగ్రాంలో ఇప్పుడు సైడ్ ఇంటూ సైడ్ అని తీసుకున్నాం అనమాట. అండ్ దెన్ సైడ్కి మనం ఇన్పుట్ ఇవ్వాలి కదండి. సో అది మనం ఫ్లోట్ ఫార్మాట్లో తీసుకున్నాము. ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ ద సైడ్ ఆఫ్ అ స్క్వేర్ అని ఇచ్చేసి అండ్ దెన్ మనం ఏరియాలో ఏదైతే వేరియబుల్ని మనం తీసుకున్నామో దాన్ని స్క్వేర్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంలో మనం ఏం తీసుకున్నామండి, వేరియబుల్ సైడ్ తీసుకున్నాము. సో మనం ఏరియా అనే ఇంకొక వేరియబుల్ని తీసుకొని అందులో సైడ్ ఇంటూ సైడ్ అనే దాన్ని స్క్వేర్ చేసుకుంటాం అనమాట. సో సైడ్ స్క్వేర్ చేసుకుంటాము. సో మనకి ఏరియా అనేది వస్తుంది అనమాట. అండ్ దెన్ మీరు సైడ్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయినా తీసుకోవచ్చు, బి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సైడ్ ప్లేస్లో ఏ తీసుకున్నాం అనుకోండి, ఏరియా ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ అలా ఇస్తే మనకి స్క్వేర్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. అండ్ ఫైనల్లీ మనం ఏరియాని ప్రింట్ చేయాలి. ఏరియాని ప్రింట్ చేస్తే మనకి ఏరియా యొక్క అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేసాము అండ్ దెన్ సైడ్ వచ్చేసి 5 ఇచ్చాము అండ్ ఏరియా వచ్చేసి 25. ఏ నెంబర్ యొక్క స్క్వేర్ అనమాట, అది స్క్వేర్ యొక్క ఏరియా. అండ్ ఇప్పుడు 10 ఇచ్చాం, 10 స్క్వేర్ ఎంతండి 100. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇలాగే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తుంది అనమాట. స్క్వేర్ కనుక్కోవడానికి, స్క్వేర్ యొక్క ఏరియా కనుక్కోవడానికి. హోప్ మీ అందరికీ ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ అమాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్.